మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రియులారా, ఈ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలును మందిరపు గుమ్మమునకు తోడుకొని పోయి తూర్పు ముఖము గుంట లోపలికి నడిపించాలని సూచన క్రమంలో ఆ గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నాయి. అప్పుడు దేవుడు యెహెజ్కేలును ఉత్తరపు గుమ్మపు మార్గము గుంట నడిపించి చుట్టూ త్రిప్పి మరలా తూర్పునకు పోవుదారిన బయట గుమ్మమునకు తోడుకొని రాగా గుమ్మపు కుడి ప్రక్క నుండి నీళ్లు ఉబికి పారుతున్నాయి. అప్పుడు ఆయన కొలనుని చేత పట్టుకొని బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా యెహెజ్కేలు నడిపిస్తుంటుండగా నీళ్లు చేల మండలంలోకి వచ్చాయి. మరలా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నడిపించుచుండగా నీళ్లు మోకాళ్ళలోకి వచ్చాయి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా ఆయన నడిపించుచుండగా నీళ్లు మొలల్లోకి వచ్చాయి. మరలా 1000 మూరలు కొలిచి నడిపించటానికి సిద్ధపడగా ఆయన నడవలేక దాటలేనంత నదిలాగా నీళ్లు కనబడ్డాయి. నది ప్రవహించుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆ నీళ్లు సముద్రంలో పడటం, సముద్రపు నీళ్లు అనగా ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అవటం, అక్కడ జలచరాలన్నీ బ్రతకటం, ఈ నీళ్లు పారుతున్న ప్రదేశం అంతట్లో సకల జీవులు బ్రతికి విస్తరించటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఈ నది మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. నిజంగా ఇక్కడ ఈ నది ఎక్కడికైతే పారుతుందో సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవటం, చేపలు విస్తరించటం, సమస్త జీవులు బ్రతికి అభివృద్ధి పొందటం మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారికి నిజంగా మన హృదయంలో అవకాశం ఇస్తే మన ప్రతి పాపమును విడిచిపెట్టి ఆయనకి విరోధమైన జీవితాలను మానుకొని మన హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే నీ జీవితం బాగుపరచబడుతుంది. నీవు విస్తరించబడి అన్ని విషయాల్లో అనగా భౌతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, నైతికంగా అన్ని విషయాల్లో నువ్వు వృద్ధి పొందుతావు. నీ కుటుంబ పరిస్థితులు చక్కపరచబడతాయి. ఏది ఈరోజు నీకు బాధగా ఉందో, ఏది ఈరోజు నీకు లేమిగా ఉందో, ఏది ఈరోజు నీకు కొదువుగా ఉందో, లేకపోతే ఏది నిన్ను బాధిస్తుందో, ఏ పరిస్థితులు సామసిద్ధంగా ఉన్నాయో మన జీవితాల్లో ఆయనకు అవకాశం ఇస్తే నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావు.
స్వస్థత నీకు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అభివృద్ధిని పొందుకుంటా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను నీవు చూడగలుగుతావు. అంత మాత్రమే కాదు, ఆయన నీ జీవితంలో ఉంటే నీ స్థితి మార్చబడుతుంది, నీ వైభవం మార్చబడుతుంది. మరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచించే, నామకార్థంగా ఏదో దేవుని బిడ్డని జీవిస్తూ ఇంకా ఒకవేళ దేవుని నీవు స్వరక్షణగా అంగీకరించకుండా దూరంగా ఉంటే ఇకనైనా నీ జీవితంలో ఆయనకు అవకాశం, నీ కుటుంబం, నీ జీవితం, నీ వైభవం మార్చబడి దేవుని గొప్పతనాన్ని నీ జీవితం ద్వారా నువ్వు లోకానికి చూపించగలవు. అట్టి సహాయాన్ని, అట్టి నడిపింపును దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల వేళ మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ మాటలున్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మిమ్మల్ని నమ్మకుండా, మిమ్మల్ని విశ్వసించకుండా ఎందరైతే ఉన్నారో వారందరూ మీ వైపు తిరిగి మిమ్మల్ని విశ్వసించి వారికి ఉన్న శాపాలు, నష్టాలు, వ్యాధులు, సమస్యలు వాటన్నిటి నుండి విడుదల పొంది ఒక శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొనగలిగిన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయడయ్యా. ఈరోజంతా ప్రతి నీ బిడ్డకు మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ ప్రభావ మహిమ చేత ఆవరింపచేయండి. మీ కృపగల భద్రపరిచే హస్తాల కింద క్షేమాన్ని ఇచ్చి నడిపించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.